హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ ఎస్బీఐ రివార్డ్స్ యాప్ ఐడియా ఉంటుంది. సో ఇందులో రివార్డ్స్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ ఏంటో జస్ట్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మనం మన డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేకుంటే క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఏదైనా ట్రాన్సాక్షన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ ఫిజికల్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వాటికి కొన్ని రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ దగ్గర ఒక 4 పాయింట్స్ అయితే క్రెడిట్ అవుతాయి. అలా మనకి ఏంటంటే క్రెడిట్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఏంటంటే వచ్చిన పాయింట్స్ని మనం ఒక సర్టెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000, 2000, 3000, 5000 ఇలా పాయింట్స్ అయితే మనకు ఉంటాయి. వీటన్నిటిని రీడీమ్ చేయాలంటే కావాలంటే షాపింగ్ అంటే యోనో యాప్లో ఉండే ఏదైనా ప్రొడక్షన్ కొనుక్కోవచ్చు. అంటే రివార్డ్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ ఉండే ప్రొడక్షన్ కొనుక్కోవచ్చు. లేదనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, లేదనుకుంటే బుక్ మై షో ఇలాంటి గిఫ్ట్ కార్డ్స్ అయితే మనం అన్నీ కొనుక్కోవచ్చు. బట్ ఎక్కడ కూడా మనకి మన ఏదైతే పాయింట్స్ బ్యాలెన్స్ని డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. సో దీనికోసం అయితే ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. మనం ఈ ప్రీపెయిడ్ కార్డ్ మొన్న నేను యూట్యూబ్ షార్ట్స్లో అయితే పెట్టాను, కావాలంటే వెళ్ళి చూడొచ్చు. సో ఎస్బీఐ ప్రీపెయిడ్ కార్డ్ అంటే గిఫ్ట్ కార్డ్ అంటారు. ఈ గిఫ్ట్ కార్డ్ సహాయంతో మన బ్యాంకులోకి అయితే మన పాయింట్స్ని అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. బట్ తెలుసుకోండి, మీకు ఎప్పటికైనా అవసరం అనుకుంటే చేయండి, లేకపోతే వదిలేయండి. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రీపెయిడ్ కార్డు ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేసేసిన తర్వాత టైం పడుతుంది. అప్రాక్సిమేట్లీ మీ పాయింట్స్ని మీరు ఈరోజు యూజ్ చేసుకొని ఈ ప్రీపెయిడ్ ఏదైతే గిఫ్ట్ కార్డు ఉందో దీన్ని బై చేస్తే అప్రాక్సిమేట్లీ మీ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏం లేదన్నా ఒక 7 to 10 days అయితే పడుతుంది. అంటే మీ ఏదైతే ఎస్బీఐ పాయింట్స్ ఉన్నాయో మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే 10 రోజులు అయితే టైం పడుతుంది. బట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే పక్కా అవుతుందన్నమాట. సో దీనికోసం అయితే ప్రాసెస్ అయితే నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో నేను మీకు దీన్ని ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దీనికోసం ఫస్ట్గా ఏం లేదు, యోనో యాప్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీ పిన్ కోడ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. 6 digits పిన్ ఉంటుందో దాన్ని వెళ్ళండి. లేదంటే ఎస్బీఐ రివార్డ్స్ డైరెక్ట్గా వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ అకౌంట్స్లోకి వెళ్తున్నాను. ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ ఏంటంటే మై రివార్డ్ పాయింట్స్ అంటుంటే నా దగ్గర 909 పాయింట్ అయితే ఉంది. సింపుల్గా రీడీమ్ అని కొడతాను. క్లిక్ చేసిన తర్వాత అగ్రీ ప్రెస్ చేస్తాను. చూసుకుంటే ఎస్బీఐ రివార్డ్స్ మనం డాష్ బోర్డ్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ కామర్స్ అని ఉంది, చూసారా? ఈ కామర్స్ దగ్గరకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తే, ఒకటి గిఫ్ట్ హ్యాపీనెస్ అని చెప్పి, లేదనుకోండి గిఫ్ట్ లవ్డ్ వన్స్ చూస్ దేర్ గిఫ్ట్ అని ఉంటుంది. సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఒకటి ఈ ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2000 పాయింట్స్ ఉంటే ఆ 2000 బిలో మాత్రమే మీరు వీటిని రీడీమ్ చేయగలుగుతారు. 2000 రూపీస్ అబవ్ ఉన్న వాటిని మీరు వీటిని అయితే రీడీమ్ చేయలేరు. ఎక్స్ట్రా క్యాష్ పే చేసి రీడీమ్ చేస్తామనుకుంటే అసలు పని అవ్వదు. ఒక్కోసారి ఈ ఆప్షన్ అయితే అందరికీ చూపించదు. అంటే చూపించదంటే నాట్ అప్లైడ్ ఫర్ దిస్ ఆర్డర్ ఇలాంటివి ఒక్కోసారి చూపిస్తుంది. ఎందుకంటే నేను అప్లై చేసినప్పటికీ నాకు అలా చూపించింది. బట్ తర్వాత మళ్ళీ వేరే అకౌంట్స్లో అప్లై అయ్యింది. బట్ వాళ్ళది నేను చూపించలేను కదా. సో అందుకని నేను నా అకౌంట్లోనే నేను మీకు చూపిస్తున్నాను. సింపుల్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనకు అనవసరం. సో మీరు కావాలంటే అమెజాన్, బుక్ మై షో ఇవన్నీ కొనుక్కోవచ్చు. బట్ మనం ఇక్కడ ఏంటంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం కావున సో ఇందులో ఏంటంటే ఈ కామర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి గిఫ్ట్ కార్డ్ అని ఎస్బీఐ గిఫ్ట్ కార్డ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 2000 పాయింట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఇక్కడ 500 రూపీస్ గిఫ్ట్ కార్డ్ని అయితే రీడీమ్ చేయగలరు. బట్ 2200 పాయింట్స్ ఉండాలి. ఎందుకంటారా, 50 రూపీస్ ఛార్జెస్ ఉంటాయి కావున మీకు 2200 పాయింట్లు ఉన్నప్పుడు ఈ గిఫ్ట్ కార్డ్ని అయితే మీరు రీడీమ్ అయితే చేయగలుగుతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 50 రూపాయలు ఏదైతే కార్డు ఉందో కార్డుకి ఛార్జెస్ అనమాట. సో కార్డ్ ఛార్జెస్ మనం ఫస్ట్కి ఇప్పటివరకు ఏం చేసామంటే ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే దీనికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి, ఎస్బీఐ గిఫ్ట్ కార్డ్ ద్వారా మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేయగలుగుతాం. ఇప్పటివరకు ఏంటి జస్ట్ ఎస్బీఐ గిఫ్ట్ కార్డ్ వరకే వచ్చాము. సింపుల్గా ఇప్పుడు నా దగ్గర 2200 కంటే ఎక్కువ పాయింట్లు ఉన్నప్పుడు సింపుల్గా 500 రూపాయలు గిఫ్ట్ కార్డు ఉంది కదా, దీన్ని 1 పెట్టేసి యాడ్ టు కార్ట్ కొట్టేస్తాను. కార్ట్లోకి అయితే యాడ్ అయిపోతుంది. గో టు కార్ట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే రావడం అయితే జరుగుతుంది. 2200 పాయింట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఈ 500 గిఫ్ట్ కార్డ్ అనేది మీరు రీడీమ్ చేయగలుగుతారని చెప్తుంది. సింపుల్గా కంటిన్యూ ప్రెస్ చేయండి. కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత ఏదైతే గిఫ్ట్ కార్డు ఉందో అది మీ ఇంటికి రావాలంటే మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి. లేదు మీరు హైదరాబాద్లో ఉన్నారు, లేకుంటే ఇంకా వేరే వైజాగ్లో ఎక్కడో ఉన్నారు అనుకుంటే వైజాగ్ అడ్రస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ల్యాండ్ మార్క్ ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేయండి. పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చేసి సింపుల్గా అప్డేట్ అడ్రస్ కొట్టి కంటిన్యూ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు కంటిన్యూ క్లిక్ చేస్తారో ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ టు బి పెయిడ్ అని చెప్పేసి చూపిస్తుంది. పైనే పేమెంట్ డీటెయిల్స్ దగ్గర
పాయింట్స్ మన దగ్గర ఉంటాయి. మీ దగ్గర ఎప్పుడైతే 2200 కంటే ఎక్కువ పాయింట్స్ ఉంటాయి సింపుల్గా దీన్ని అప్లై చేయండి. ఒకవేళ మీకు బిలో 2200 కంటే పాయింట్స్ ఉంటే మీరు దీన్ని అయితే రీడీమ్ చేయలేరు. మళ్ళీ చెప్తున్నాను, బ్యాంక్ ట్రాన్స్ఫర్కి అయితే మినిమం 2200 పాయింట్లు ఉంటే మీరు ఈజీగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా దీన్ని ఎనేబుల్ చేసి మీ మొబైల్ నెంబర్కి ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇంటికి తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోతుంది. పాయింట్స్ కట్ అయ్యి ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోతుంది. ఇప్పటి వరకు మనం కార్డ్ ఆర్డర్ చేసాం, ఎస్బీఐ ప్రీపెయిడ్ కార్డ్. దీన్ని ఎలా వస్తుంది, ఎలా యాక్టివేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్గా ఏం లేదండి, నాకు ఈ కార్డ్ అయితే డెలివరీ అయ్యింది. అయిన తర్వాత నేను ఓపెన్ చేసి నార్మల్ డెబిట్ కార్డ్స్ ఇవన్నీ ఎలా డెలివరీ అవుతాయి అలానే డెలివరీ అయ్యింది. కాకపోతే ఏంటంటే దీన్ని క్యాష్ విత్డ్రాల్ చేయలేము. మీరు కావాలంటే ఈ కార్డ్తోని ఆన్లైన్ షాపింగ్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మీరు పేటీఎంలో యాడ్ మనీ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పేది అయినా పేటీఎంలో రెంట్ మనీ ట్రిక్. సో రెంట్ పేమెంట్ మీ అందరికి ఐడియా ఉంటుంది. అక్కడ మన యూపీఐ డీటెయిల్స్ ఇచ్చేసి సింపుల్గా క్రెడిట్ కార్డ్ ద్వారా అలాగే డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఈ కార్డ్ డీటెయిల్స్ అక్కడ యాడ్ చేసేసి సింపుల్గా పేమెంట్ చేసేస్తే చాలు. మనకి ఏదైతే 500 ఉందో దీన్ని మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. కానీ ఈ కార్డు డెలివరీ అయిన తర్వాత యాక్టివేట్ చేయడానికి కొంచెం ప్రాసెస్ అయితే ఉంది, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కార్డు నేను ఆర్డర్ చేశాను ఎప్పుడు 29th జూన్ ఆర్డర్ చేశాను. తర్వాత నాకు రావడానికి అప్రాక్సిమేట్లీ ఒక 7 days వరకు పట్టింది, 5 to 7 days వరకు పట్టింది. తర్వాత నాకు అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ట్రాన్సిస్ట్లో ఉంది, ఇవన్నీ చూపిస్తుంది. మళ్ళీ యోనో యాప్లో లాగిన్ అయితే మన ఆర్డర్ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అయితే మనకు చూపిస్తుంది ట్రాక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అయితే చూడవచ్చు అనమాట. సో దాని తర్వాత ఏంటంటే నాకు కొన్ని రోజుల తర్వాత డెలివరీ అయ్యింది కదా, డెలివరీ అయిన తర్వాత యాక్టివేట్ నవ్ అని ఉంటుంది. సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే డెలివరీ అయిన ప్యాకేజ్ నెంబర్ ఉందో దాని మీద ఒక రిఫరెన్స్ నెంబర్ అని ఒకటి ఇచ్చి ఉంటారు. ఆ రిఫరెన్స్ నెంబర్ని యాజ్ ఈజీగా ఇక్కడ ఎంటర్ చేసి సింపుల్గా యాక్టివేట్ కొట్టండి. అయినా మీకు వెంటనే 3 daysలో యాక్టివేట్ అవ్వలేదు అనుకోండి, మీరు మళ్ళీ ఇంకొక ప్రాసెస్ అయితే చేయాలి. ఇది చేసి ఇంకో ప్రాసెస్ కూడా చేయండి. సో ఇది చేస్తే మనకి ఏంటంటే యాక్టివేషన్ రిక్వెస్ట్ ఈజ్ ప్రాసెసింగ్ సక్సెస్ఫుల్లీ అనేసి వస్తుంది. యాక్టివేషన్ రిక్వెస్ట్ పంపించామని చెప్పేసి అంటుంది. సో ఇది అవ్వడానికి 3 days అయితే టైం పడుతుంది. సో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వింటూ ఉండండి. సో రెండో ఆప్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే మెంబర్ సపోర్ట్, అంటే మెంబర్ సపోర్ట్ @SBI రివార్డ్స్ రివార్డ్స్ DZ అనమాట, ఎస్ కాదు, rewards.com అనమాట. దీనికి మనం మెయిల్ చేయాలి ఏమని, ప్రీపెయిడ్ కార్డ్ యాక్టివేషన్ అని చెప్పి గిఫ్ట్ కార్డ్ రెఫరెన్స్ నెంబరు, రిజిస్టర్ మొబైల్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఈ 3 ఇచ్చేసి పంపించండి. దాని తర్వాత ఏంటంటే మనకి ఏదైతే డెబిట్ కార్డు ఉందో, ఏదైతే ప్రీపెయిడ్ కార్డు ఉందో ఆ ప్రీపెయిడ్ కార్డు నెంబర్ వాళ్ళు మెయిల్లోనే రిప్లై ఇస్తారు. ఆ ప్రీపెయిడ్ కార్డు నెంబరు వ్యాలిడిటీ అడుగుతుంది, ఆ 2 ఇవ్వండి. ఇచ్చేస్తే చాలు, మీకైతే వితిన్ 1 or 2 daysలో అయితే యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పటివరకు ఏం చేసాం, ఎస్బీఐ రివార్డ్స్ పాయింట్ని యూజ్ చేసుకొని ఎస్బీఐ గిఫ్ట్ కార్డ్ని అయితే ఆర్డర్ చేసాం. అది మనకి డెలివరీ అయ్యింది. డెలివరీ అయిన తర్వాత దాన్ని యాక్టివేట్ చేయడానికి ఏం చేసాం, ఒకటి యోనో యాప్లో మై ఆర్డర్స్లోకి వెళ్ళి అక్కడ యాక్టివేట్ ఆప్షన్ ఉంటుంది, మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. లేదనుకోండి ఇందులో ఒక ఎన్వెల్ప్లో ఒక ఓటీపీ అయితే ఇచ్చి ఉంటే దాన్ని ఎంటర్ చేస్తే చాలు. సో ఇక్కడికిక్కడ అది ఆన్లైన్ ప్రాసెస్ యాక్టివేట్ అయిపోతుంది. లేదు వాళ్ళకి మెయిల్ చేసి యాక్టివేట్ చేయాలనుకుంటే మనకి ఏదైతే ప్రీపెయిడ్ కార్డ్ వచ్చిందో దానిలోనే అయితే మెంబర్షిప్ మెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు. ఆ మెయిల్ ఐడికి జస్ట్ మన డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే చాలు, వితిన్ 3 daysలో యాక్టివేట్ చేసేస్తారు. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, మన కార్డు డెలివరీ అయింది, దాన్ని యాక్టివేషన్ చేసాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మెయిన్ ప్రాసెస్ ఇదే. సింపుల్గా పేటీఎం యాప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత రీఛార్జెస్, బిల్ పేమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వ్యూ మోర్ కొట్టేసి అక్కడ ఏంటంటే రెంట్ పేమెంట్ అని సెర్చ్ చేయండి. రెంట్ అని సెర్చ్ చేసే వాళ్ళు రెంట్ పేమెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఎనీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, యూపీఐ డీటెయిల్స్ కానీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ గమనించుకుంటే 487 ట్రై చేశాను, కానీ నాకు 501 రూపీస్ అయితే చూపిస్తుంది. కానీ మన కార్డులో ఉన్న మనకి ఎంత ఉంది అమౌంట్ మన కార్డులో, ఇక్కడ ఉన్నది 500. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, 485 రూపీస్ యాడ్ చేశాను. అంటే 485 కరెక్ట్ ఫిగర్ అనమాట. సో 485 రూపీస్ అయితే నేను ఎంటర్ చేసి సింపుల్గా రెంట్ పేమెంట్ అయితే సెలెక్ట్ చేశాను. దాంతో కార్డ్ ఏదైతే ఉందో డెబిట్ కార్డ్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుని మన కార్డ్ డీటెయిల్స్ అండ్ CVV ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నా ఏదైతే యోనో యాప్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను, బూమ్ అయిపోయింది. ఇక నాకు 485 రూపీస్ అన్నది నా బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇక్కడ అప్రాక్సిమేట్లీ 65 రూపీస్ అయితే ఛార్జెస్ పడుతున్నాయి 500 గిఫ్ట్ కార్డ్కి. లేదు మీకు ఇంకా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, మీరు 1000 రూపీస్ రీడీమ్ చేసుకుని 2000 రూపీస్ రీడీమ్ చేసుకుంటున్నారు అన్నప్పుడు కూడా మీకు అక్కడ 50 రూపీస్ అన్నది ఫిక్స్డ్. కాకపోతే ఏంటంటే 1000 చేసినప్పుడు ఈ రెంట్ పేమెంట్ ద్వారా 30 రూపాయలు ఛార్జెస్ పోతాయి. అక్కడ అప్రాక్సిమేట్లీ 80 రూపాయలు పోతుంది 1000 రూపీస్కి. మీకు అప్రాక్సిమేట్లీ 930 రూపీస్ వరకు మీ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అవి కన్వర్ట్ అయ్యాయని అనుకోవాలి. సో మీకు ఈ ట్రిక్ ఎలా నచ్చింది, ఒకవేళ నచ్చితే మీకు ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎస్బీఐ పాయింట్స్ ఎక్కడ కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ఆప్షన్ అయితే లేదు. ఇది ఒక విధంగా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి నేను వీడియో అయితే చేశాను. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్,
ఈ వీడియో మీ అందరికి నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు మీ నాలెడ్జ్తో వాళ్ళకి చెప్పండి. వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. ఈ ట్రిక్ ద్వారా అయితే SBI పాయింట్స్ అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.